ఫ్రెండ్స్, నేను మీ నిర్మలా పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ 11. మీకు ఇక్కడ చూపించే మొక్క చాలామందికి తెలియవచ్చు. ఇది శామగడ్డ, మనం శామదుంపలు పెడతాం కదండి, ఆకులు ఇవి. వీటితోటి కర్రీ చాలా బాగుంటుందండి, పొట్లాలు కడతారు. మేము చిన్నప్పుడు ఊళ్ళలో పెరిగినప్పుడు కాలువల దగ్గర అట్లా ఉండేది. నేను గార్డెనింగ్ చేయకముందుకు నేను చాలా ఇష్టం అండి నాకు ఇది. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఎట్లా అనుకున్నాను ఇప్పుడు అలాంటిది నేను ఎట్లా పెంచాలో నాకు అంత ఐడియా లేదు అప్పుడు దీని గురించి. అలాంటిది ఇప్పుడు నేను పెంచడమే కాకుండా 10 మందికి ఇవి ఇస్తాండి. ఎందుకంటే చాలామంది విలేజ్లో పెరిగిన వాళ్ళకైతే ఎక్కువ ఇష్టపడతారు. ఇది మేమైతే బాగా చేస్తామండి, చాలా బాగుంటుంది. అమ్మ బాగా చేస్తుంది, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ రెసిపీ అనేది మీకు చూపిస్తా అండి. ఇది పొట్లల్లా కడతారు. అయితే ఇప్పుడు నేను ఇది హార్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఒకసారి ఇట్లా ఇది హార్వెస్ట్ చేసుకుంటుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి కింద దుంపలు కూడా. అంటే శామ దుంపలు పెంచుకోవడం వల్ల దుంప లాభము. ఇది కర్రీ చేసుకోవచ్చు, 2-3 రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను ఒక రెసిపీ అనేది చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. హార్వెస్ట్ చేస్తున్నాండి ఇప్పుడు. దీన్ని ఇట్లా కాడలతోటి హార్వెస్ట్ చేసుకోవాలి. చూడండి మంచిగా వచ్చినాయి, బలం ఈసారి బాగా హెల్తీగా వచ్చినాయండి. చాలా బాగుంటుంది కర్రీ, మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కాడలు అనేది వస్తాయి. ఇప్పుడు నేను వండుకుంటున్నాగా, నెక్స్ట్ మళ్ళీ ఎవరికైనా ఇవ్వచ్చు. చాలా రోజులైంది ఈ మధ్య చేయక, సరే చేద్దాము ఈ రెసిపీ మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడైతే హార్వెస్ట్ చేసి ఈ కర్రీ రెసిపీని చూపిస్తానండి మీకు. చూపిద్దాం అనుకుంటున్నా. రోజు ఏదో ఒక కర్రీ చేయడం, గార్డెన్లో వచ్చే వాటితోటి ఇది అట్లనే డిలే అవడం, అందుకని పెద్దగా అయిపోయినాయి. పెద్దగా ఏం కాదండి, బాగుంటుంది కర్రీ. లీవ్స్ పెద్దగా ఉన్నా ఏం కాదు. ఇది చూడండి ఎలా వచ్చిందో. ఆకు ఇంకా రాలేదు, ఓపెన్ కాలేదు. ఆకు ఇంకా ఓపెన్ కాలేదు చూడండి. అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను అండి. కర్రీ రెసిపీ మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో. చాలా ఈజీ ప్రాసెస్, కూడా చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో పుట్నాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి, ఫ్రెష్ అల్లం ముక్కలు కట్ చేశాను, వెల్లుల్లి తీసాను. ఇందులో ఇవే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని మిక్సీ జార్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేయాలండి. ఎందుకంటే చింతపండు కొందరికి దురద వస్తుంది అంటారు శామాకు తింటే కొందరికి. కాబట్టి మనం ఈ చింతపండు యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎవరైనా తినొచ్చు, ఇది బాగుంటుంది టేస్ట్. చింతపండు యాడ్ చేసుకుంటే దురద రాదు, అందుకని కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. అందరికీ రాదండి, కొందరు అంటారు. సో అలాంటి వాళ్ళు చింతపండు యాడ్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరిని తీసుకోవాలి, ఎండుది పచ్చిది ఏదైనా సరే అండి. కొబ్బరి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద ఫస్ట్ ఇవి వేయాలి. పచ్చిదనం పోయేంత వరకు వీటిని ఇలా కలపాలి. కొంచెం తడి పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అన్నీ యాడ్ చేసాం కదా, కానీ పచ్చిమిర్చి మాత్రం కొంచెం లైట్గా దూరగా వేయించుకొని యాడ్ చేసుకోవాలి, డైరెక్ట్ వేయొద్దు. పచ్చిదనం పోయింది కదా, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి, కొంచెం లైట్గా వేయించి అందులో కలపాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి లైట్గా వేయించిన. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శామకూరాకుల్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదండి, చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా.
ఇప్పుడు వీటిని శుభ్రంగా కడగాలి ఫస్ట్ కాడలు తీసేసి. ఈ ఆకులు ఇట్లా ఉన్నాయి కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని అనేది కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ ఇలా కట్ చేసుకొని తర్వాత ఆకులని శుభ్రంగా కడుక్కోవాలి. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చేసినప్పుడు అయితే మా నాన్నమ్మ గారు మా నాన్నగారికి మాకు అందరికి ఇట్లా ఈ కర్రీ ఇష్టం అండి. అయితే ఇవన్నీ తీసి అప్పుడు ఏం చేసేదంటే పొలాలలో వచ్చేదండి ఎక్కువ, ఇవి పొలాలలో తెచ్చేవాళ్ళు. అయితే దీంతో ఇలా దారంలాగా వస్తుంది చూడండి, ఇలా ఇది కట్టేవాళ్ళు. ఇది ఉంటుంది కదా, దీన్ని పొట్లంలాగా కడతారు అసలు యాక్చువల్గా. కానీ ఇప్పుడు చిన్నగా ఉంది కదా సైజ్, ఇది నేను ఎట్లా చేస్తున్నా మీకు చూపిస్తా అండి. ఇవంతా తీసి పెట్టుకొని పక్కకు ఇదిగోండి. ఇవన్నీ ఇప్పుడు మనకు కావాలి కదా, అందుకని పక్కకు పెడుతున్నాం. చూపిస్తాం అది కూడా. వాటర్ తీసుకొని ఒక బౌల్లో ఇదంతా ఇలా కడుక్కోవాలండి. ఇది చూడండి, వాటర్ అనేది డ్రాప్స్ దీని మీద నిల్వండి. శామకురాకు మీద సేమ్ మన లోటస్ ప్లాంట్ మీద ఎలానో సేమ్ దీని కూడా ఉండాలి. కానీ వీటి మంచి కొంచెం శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. ఒక్కొక్క ఆకు ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి అయిపోతుందండి, మంచిగా డస్ట్ ఇట్లా ఉన్న పోతుంది. వీటికైతే పెస్ట్లు అయితే ఎక్కువ ఏం రావు మరి, కానీ డస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి అయితే వేయించుకుంటేనే బాగుంటుందండి. ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి, చూపిస్తా. ఇదిగోండి ఇలా ఉంది కదా, మధ్య మధ్యలో కలిపి కొంచెం వాటర్ పోయాలండి. వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేయాలండి. మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. ఇవన్నీ పసుపు ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసిన ఇట్లా ఉండాలండి మెత్తగా. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా చూడండి. అన్నీ తీసి పెట్టుకున్నాం కదా కడిగి వీటిని. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది శామాకు ఇలా ఉంది కదండి, దీన్ని ఇలా పెట్టేసి మన ఇష్టం అండి. ఒక ఆకు పెట్టుకోవచ్చు, 2 ఆకులు. కొంచెం ఆకులు ఎక్కువ ఉండాలి అనుకుంటే 2-3 ఆకులు. నేనైతే ఒక 3 లీవ్స్ అయితే పెడుతున్నాండి. కొంచెం మీడియం సైజు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇది రెడీ చేసుకున్నాం కదండి. సో దీన్ని కొంచెం ఇలా ముద్దలాగా తీసుకొని ఇలా పెట్టాలి. పెట్టేసి మనం పొట్లం కడతాం కదండి, లేకపోతే ఇలా జస్ట్ ఇలా అంటే లోపలిది బయటికి రావద్దండి. బయటికి రాకుండా అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితేనేమో కట్టినాం కదండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితేనేమో వీటికి ఇవి వచ్చేది కదండి, వీటి కాడలకు ఇలా తీసి ఇలా కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది అంత పెద్దగా లేదు కదా, సో అందుకని అప్పుడు అంటే పొలాలలో పెరిగేది, ఈ కాడలు పెద్దగా ఉండేది, దారంలాగా పెద్దగా వచ్చింది కాబట్టి ఇప్పుడు దారం యూజ్ చేస్తున్నాండి నేను. చూడండి ఈ దారం కట్టుకోవాలి. దారము మనము ఇది బయటికి రాకుండా కొంచెం ఇట్లా ఒక 2-3 వరుసలు వేసేసుకొని ముడిలాగా వేసేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, కట్ చేయాలి. ఏ దారమైనా వాడుకోవచ్చు అండి, మన ఇష్టం అది. జస్ట్ ఇది బయటికి రాకుండా అంతే. ఇవి అన్ని పొట్లాలు ఇలానే కట్టుకోవాలండి. మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తా ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనేది. ఇది రైస్లోకి బాగుంటుందండి, ప్లస్ హెల్త్కి కూడా మంచిది కదా ఇది. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీకు ఒకవేళ అవైలబుల్లో ఉంటే మాత్రం ఇట్లా చేసుకోండి, కర్రీ బాగుంటుంది. మనకు ఆయిల్ కూడా తక్కువ పడేటట్టు చూపిస్తాండి నేను చేసుకునే ప్రాసెస్.
చూడండి లీవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో కదా. వీటికి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒకటి వచ్చేటట్టు చూసి అట్లా కూడా కట్టుకోవచ్చు అండి. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం మరి ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పొట్లాలు అయితే ఇవన్నీ కట్టుకున్నాండి. 8 అయినాయి నాకు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా చేయాలో నేను ప్రాసెస్ చూపిస్తాను అండి. ఈజీ ప్రాసెస్ కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొట్లాలు ఉన్నాయి కదండి, ఇలా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చామకూర పొట్లాల కర్రీ అనేది ఇప్పుడు ఈ వీడియో చూసి అందరికీ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ నోరు ఊరిపోతుందండి. ఎందుకంటే ఈ చామకూరకు అందరికీ అవైలబుల్లో దొరకదండి. ఒక స్పూన్ తీసుకొని ఒకసారి టర్న్ చేసుకోవాలండి. దీన్ని మనం పొట్లం అనేది విడిపోకుండా స్పూన్ తోటైనా హ్యాండ్ తోటైనా, కాలితే మీరు స్పూన్ వాడండి. చెయ్యి కాలుతుంది, జాగ్రత్త చూసి వాడాలి. ఒకసారి టర్న్ చేసుకుంటే పొట్లం అనేది చునగకుండా టర్న్ చేసుకోవాలండి, చునగొద్దు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మూత పెట్టేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఆఫ్టర్ 1 minute తర్వాత చూద్దాం ఎలా ఉందో. ప్లేట్ పైన ఎందుకు వాటర్? ప్లేట్ పైన వాటర్ ఎందుకంటే అడుగంటకుండా వాటర్ ఓవరేట్ అవుతుంది కదా కిందికి. సో అందుకని మాడిపోకుండా వాటర్ పోస్తే ఆవిరికి మంచిగా బాయిల్ అవుతుంది. అన్నీ మెల్లమెల్లగా మనకు ఈ పొట్లం అనేది చునగకుండా టర్న్ చేసుకోవాలండి. మళ్ళీ వాటర్ పోసిన మూత ఉంటుంది కదా, అది పెట్టాలి. మళ్ళీ 1 minute తర్వాత మళ్ళీ చూద్దామండి ఎలా ఉందో, చూపిస్తాను మీకు. చామకూర పొట్లాలు మళ్ళీ ఎలా ఉందో చూద్దామండి కర్రీ. చూడండి వాటర్ అనేది మనకు ఓవరేట్ అయిపోయి చూడండి లైట్గా సైడ్కి పడ్డాయి చూసిరా. అంటే అడుగు అంటకుండా ఇట్లా నల్లగా కాకుండా ఇలా వాటర్ ఓవరేట్ అయ్యి మంచిగా ఉడుకుతుందండి. సో అందుకనే మూత మీద అనేది వాటర్ పోసుకోవాలి. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకి తెలియదు. అంటే వంటలు చేసే వాళ్ళకి, రెగ్యులర్ వాళ్ళకి తెలుస్తుందండి. బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మా ఫ్యామిలీలో అయితే చాలామందికి కర్రీ అంటే ఇష్టం ఉంటుందండి. నాకు తెలిసి విలేజ్లో పెరిగిన వాళ్ళకు, ఈ కూర ఆకు గురించి తెలిసిన వాళ్ళకు చాలామంది ఇష్టపడతారు ఈ కర్రీని. ఆకు అనేది కొంచెం మంచిగా వేగాలండి. ఆయిల్లో వేయవద్దు, మళ్ళీ డీప్ ఫ్రై అవుతుంది, అంత బాగుండదు. అట్లా కూడా చేస్తారంట, కానీ అలా కంటే ఆయిల్ తక్కువ పడుతుంది. ఇలా టేస్ట్ కూడా ఇట్లా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. మళ్ళీ మూత పెట్టుకుందామండి. వాటర్ ఉన్నాయి కదా చూడండి, మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలండి. ఎక్కువసేపు కూడా ఏం పట్టదు, మొత్తం ఒక 5-10 minutesలో కర్రీ అవుతుందండి అంతే. ఇప్పుడు చూడండి, ఇది చూడండి మంచిగా అయిపోయినాయి. చూడండి అంత వేగినాయి ఆకు. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఎలా తింటారో కూడా చూపిస్తాండి నేను. స్టవ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు రైస్ పెట్టుకున్నా, ఇందులో ఇప్పుడు ఒక పొట్లం యాడ్ చేసుకుని ఎలా తినాలో చూపిస్తాను. అలాగే చామకూర పొట్లు ఫస్ట్ ఈ దారం ఉంటుంది కదండి, ఈ దారం తీసేయాలి. ఫస్ట్ కాలుతుంది కదండి కొంచెం చెయ్యి. ఈ దారం తీసి పక్కన పెట్టేస్తే ప్లేట్లో
ఇప్పుడు ఇది ఉంటుంది కదండి, ఇది లోపల మంచిగా ఉడికిపోయింది చూడండి. ఇది ఇట్లా కలుపుకోవాలి. కాలుతుందండి, రైస్ కాలుతుంది, ఇది కాలుతుంది కదా, చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఇంతే అండి, ఇలా తినాలి, బాగుంటుంది కర్రీ. ఉప్పు కారం కూడా మంచిగా సరిపోయిందండి, బాగుంది. చింతపండు కూడా వేసినాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది.